హుద్హుద్ తుఫాను సందర్భంలో ఒక సమస్య వచ్చి పడింది. కమ్యూనికేషన్స్ కట్ అయిపోయినాయి. ఏటీఎంలు కూడా పనిచేయలేదు. ఎందుకని అదంతా కరెంటు ఇదంతా పోవడం వల్ల. చంద్రబాబు గారు అప్పటికప్పుడు ఆగమేఘాల మీదన అన్ని సెల్ ఫోన్ కంపెనీలతో మాట్లాడి అక్కడికి ఈ దాన్ని ఏమంటారు మొబైల్ సెల్ టవర్స్ని తెప్పించారు. దాంతో కమ్యూనికేషన్ అందింది. ముందు పెద్ద సమస్య ఏంటి తుఫాను అప్పుడు? దేశంలోని ఇతర ప్రాంతాల్లో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులకి అక్కడ తమ వాళ్ళ పరిస్థితి ఏంటన్న భయం. వీళ్ళు తమ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండటానికి కష్టం. అలాంటి దశలో చంద్రబాబు గారు చేసిన ఆ చర్య అన్నది పెద్ద సమస్యను పరిష్కరించింది. చర్చక కమ్యూనికేషన్ అంది. ఇప్పుడు ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సేమ్ ప్రాబ్లం. కరెంట్ ఉండదు కరెక్ట్, కానీ జాగ్రత్తగా సెల్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. బ్యాటరీలు ఉన్నటువంటి అందులో కంటిన్యూగా వాడకపోవడం వల్ల బ్యాటరీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా, బట్ కమ్యూనికేషన్ లేదు, సెల్ సిగ్నల్స్ అందట్లేదు. కరెక్ట్గా ఈ వరద ఉన్నటువంటి ప్రాంతాలకి రోడ్ల మీద కూడా రావట్లేదు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 రోజులు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ కరకట్ట దగ్గర కాదు కదా ఉంది, ఆ లోపల సింగనగర్ దగ్గర నొన్నెళ్ళే రోడ్డు దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర, అది నేను రోడ్డు మీదనే ఉన్నాను కదా, నాకు కమ్యూనికేషన్ అందాలి కదా. లోపల వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకంటే పోనీ అందలేదనుకో, ఇటు పక్కకి అందకపోవడం ఏంటి? రామవరపాడు దగ్గరికి రింగుకి వెళ్తే కానీ అక్కడికి కానీ సిగ్నల్ అంది. అంటే సిగ్నలింగ్ ప్రాబ్లం ఏదో ఉంది. అది మరి ఈ సింగనగరు ఇవుడా కాలనీ ఈ ప్రాంతాల్లో ఉన్న మొబైల్ టవర్ల వల్లనే ఆ ప్రాంతం అందరికీ వస్తుంది అనుకుంటే, అప్పుడు మొబైల్ టవర్లను తీసుకొచ్చి కనెక్ట్ చేస్తే ముందు పబ్లిక్ తమ వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే లోపల ఏదన్నా అందిందా అందలేదా అని చెప్పడానికి ఎలా తెలుస్తుంది? ఈ ఫ్రంట్లో ఉన్నోళ్ళు అందుకుంటున్నారు, ఆ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు పాలు అందినయా, నీళ్ళు అందినయా, తిండి అందిందా, లేకపోతే అక్కడ పరిస్థితి ఏంటి అన్నది చెప్పాలంటే ఫోన్ ఉండాలి కదా. ఆ ఫోన్లే పని చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. కొంతమందికి బిఎస్ఎన్ఎల్ అప్పుడప్పుడు కనెక్ట్ అవుతుంది, ఎయిర్టెల్ అప్పుడప్పుడు కనబడుతుంది, జియో అయితే పరమ దారుణంగా ఉంది ఆ ప్రాంతాల్లో.